హాయ్ అండి. నేనిప్పుడు ఉసిరికాయ రవ్వ పులిహోర చూపిస్తున్నాను. కావాల్సినవి ఒక 6 ఉసిరికాయలు గింజ తీసేసుకొని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. పచ్చిమిర్చి ఒక 4, 5 కాయలు చీలికలు పెట్టుకున్నాను ఇలా కట్ చేసి. కరివేపాకు కొంచెం, పల్లీలు ఒక 5, 6 స్పూన్లు పల్లీలు, తాలింపు దినుసులు, ఆవాలు, మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, బియ్యపు రవ్వ ఉడకబెట్టి పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాము. ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఉసిరికాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇవి మిక్సీలో వేసేద్దాము. మరి పేస్ట్ లాగా కాకుండా కొంచెం బరకగా, కొబ్బరి రంజేస్తే ఎలా ఉంటుంది మనకి అట్లా చేసేసుకుందాము. ఇదిగోండి, ఉసిరికాయ రంజేసి పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు మనం తాలింపు పెట్టేసుకుందాము. ఇదిగోండి, పొయ్యి మీద బాండి పెట్టుకొని స్టవ్ వెలిగించుకున్నాను. ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేద్దాము. ఆయిల్ హీట్ అవ్వాలి. ఆయిల్ కొంచెం ఎక్కువ అవుతుందండి, పెరుగుతుంది. ఇంగు వేస్తే ఆ ఫ్లేవరు చాలా బాగుంటుంది. ఇంగు కూడా వేగింది కదా, ఇప్పుడు మనం మిక్సీ వేసుకున్నాం కదా ఉసిరికాయ తురుము, ఇది కూడా వేసేసుకున్నాము. తురుమంతా వేసి ఒకసారి కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం పసుపు వేసుకున్నాము. ఆల్రెడీ మనం ఉడికించినప్పుడు రవ్వ వేసాం కదా పసుపు, ఇప్పుడు కొంచెం వేసాము. సరిపడినంత ఉప్పు కూడా వేస్తున్నానండి. నేను ఆల్రెడీ బియ్యపు రవ్వ ఉడికించేటప్పుడు కొంచెం వేసాను. ఇప్పుడు మళ్ళీ మిగతా వేస్తున్నాను. ఉప్పు వేసి బాగా కలబెట్టేసుకొని మనం ఒకసారి మూత పెట్టేసుకున్నాము. ఒక 5 మినిట్స్ మగ్గితే చాలండి. ఆల్రెడీ మిక్సీ అయింది కాబట్టి తొందరగా మగ్గిపోద్ది ఉసిరికాయ. మూత పెట్టేసుకున్నాము. పెట్టి ఒక 5 మినిట్స్ అలా ఉడికించుకున్నాము. 5 మినిట్స్ అయింది కదండి, ఇంకా మగ్గిందేమో చూద్దాము. ఇంకా చాలండి, ఇది మగ్గిపోయింది. ఇప్పుడు మనం దీనికి రవ్వ కలిపేసుకుందాము. ఇదిగోండి, మొత్తం కలిపేశాను. ఉసిరికాయలో కొంచెం లైట్గా వగరు ఉంటుంది కదా, అది కూడా పోవడానికి నేను ఒక లెమన్ పిండుతున్నానండి. లెమన్ రసం కూడా వేసి కలిపేసుకుందాము. ఇప్పుడు బౌల్లోకి తీసేసుకుందాము. ఇదిగోండి, బౌల్లోకి తీసేసుకున్నాను. ఇంక రెడీ అయిపోయింది. ఇక్కడ ఒకసారి ఉప్పు చూద్దాము సరిపోయిందా లేదా. పర్ఫెక్ట్గా సరిపోయిందండి, చాలా బాగుంది టేస్ట్. ఉసిరికాయ చాలా మంచిది కదా, శరీరానికి చలవ చేస్తుంది. ఖచ్చితంగా తీసుకోండి. ఉసిరికాయలో చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.